ముంబై నటి కాదంబరి జత్వాని బాధితురాలా లేక నిందితురాలా? ఆమెను ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? ఆమె ఎవరినన్నా ఇబ్బంది పెట్టిందా? ఒకప్పుడు ఆమె బాధితురాలు అని ఆంధ్రప్రదేశ్ పోలీసులే జెప్పారు. ఇప్పుడు ఆమె నిందితురాలని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోలీసులే జెప్తున్నారు. ఏంటి కన్‌ఫ్యూజన్? దీనికి కారణం ఏంటి? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం, ఆమె మీద ఉన్నాయి 2 కేసులు. ఒక కేసులో ఆమె బాధితురాలు. మరో కేసులో ఆమె నిందితురాలు. నిందితురాలు, బాధితురాలు ఎలా అయ్యారు అనేది మీకు తెలియాలంటే, మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక కేస్ చెప్తానండి. విజయవాడ కుర్రవాడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ చేయబడి చంపబడ్డాడు. నిజానికి గాదె సాయికృష్ణ మంచివాడేం కాదు. ఒక రౌడీ షీటర్, రిపీటెడ్ అఫెండర్. అంటే పదే పదే నేరాలకి పాల్పడుతున్న వ్యక్తి. 23 ఏళ్లకి 25 కేసులు ఏమో ఉన్నాయట అతని మీద. రౌడీ షీటర్. ఇతను నిందితుడు. చాలా కేసుల్లో నిందితుడిప్పుడు. కానీ అతను లాకప్ డెత్ చేయబడటం వల్ల, అంటే చట్ట విరుద్ధంగా పనిష్మెంటు అతనికి లభించడం వల్ల, మామూలుగా చట్టపరంగా అతనికి పనిష్మెంట్ లభించుంటే ఓకే. కానీ చట్ట విరుద్ధంగా అతన్ని లాకప్ డెత్ చేశారు కాబట్టి అతను బాధితుడైపోయాడు. అతన్ని లాకప్ డెత్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో పెట్టారు. చూడండి, ఒక రిపీటెడ్ అఫెండర్, ఒక రౌడీ షీటర్, అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి గాదె సాయికృష్ణ లాకప్ డెత్ చేయబడటం వల్ల మన కళ్ళ ముందు బాధితుడైపోయాడు. వాళ్ళ కుటుంబం బాధిత కుటుంబం అయిపోయింది. ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడారు గాదె సాయికృష్ణ తల్లితోటి. సో, నిందితుడి కుటుంబమే బాధిత కుటుంబంగా మారిపోయింది. ఎందుకు? లాకప్ డెత్ చేయబడటం వల్ల. ఇదే నిందితులు బాధితులుగా మారతారు అనటానికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇక్కడ ఈ అమ్మాయి కేసులో గూడా 2 కేసులు. ఒకటి ఈ అమ్మాయి వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మీద అండ్ కొంతమంది పోలీసు అధికారుల మీద పెట్టిన కేసు. ఇంకొక కేసు ఈ అమ్మాయి మీద వైసీపీ నేత కుక్కల విద్యాసాగరు పెట్టిన కేసు. ఈమె మీద పెట్టిన కేసేమో 2024 ఫిబ్రవరిలో పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈమె మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టాడు. ఏమని పెట్టాడు? నా ల్యాండ్‌ని ఈ అమ్మాయి ఫోర్జరీ చేసింది. వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేసింది అని చెప్పేసి కంప్లెయింట్ చేశాడు. పైగా నన్ను బ్లాక్‌మెయిల్ చేసింది, నా దగ్గర నుంచి డబ్బులు గుంజింది అని కూడా చేశాడు. దీంతో ఎంక్వైరీలో ఈ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేసిన మాట వాస్తవమే, బెదిరించిన మాట వాస్తవమే, డబ్బులు లాగేసిన మాట వాస్తవమే అని తేల్చారు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి మీద వైసీపీ నేత పెట్టిన కేసులో ఈ అమ్మాయి నిందితురాలే అనే ప్రాథమిక నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు సీఐడీ వచ్చింది. అదే కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్‌షీట్‌లో పెట్టారు. ఇంకొక కేసు ఏంది? ఈ అమ్మాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మీద కొంతమంది పోలీసు అధికారుల మీద పెట్టిన కేసు. ఆ అమ్మాయి పెట్టిన కేసు ఏంది? నన్ను ఒక ఫేక్ కేసులో ఇరికించేసి, నన్ను నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసి విజయవాడలో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెట్టి ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేశారు అన్నది ఈ అమ్మాయి పెట్టిన కేసు. ఈ అమ్మాయి పెట్టిన కేసులో కూడా కొన్ని వ్యాలిడిటీస్ ఉన్నాయి. ఈ అమ్మాయి నిందితురాలైతే కావచ్చు. ఈ అమ్మాయి నిందితురాలు అని చెప్పడానికి ఈ అమ్మాయి చేసిన పనేంటి? కుక్కల విద్యాసాగర్‌ని బ్లాక్‌మెయిల్ చేయటం, బెదిరించటం, డబ్బులు లాగేయటం ఇలాంటియి. కానీ ఈమె మీద పెట్టిన కేసేంటి? అంటే కుక్కల విద్యాసాగర్ జాగ్రత్తగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ చర్చకు రాకుండా ఉండటం కోసం కేవలం వన్ సైడ్‌గా కేసు పెట్టేశాడు. ఏమని పెట్టేశాడు? ఈ అమ్మాయి ఏదో తన ల్యాండ్ డాక్యుమెంట్‌ని ఫోర్జరీ చేసి వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేసిందన్నది పెట్టాడు. అంటే ఈ కేసు ఫేక్ కేసు అనేది కాదంబరి జత్వాని యొక్క ఆరోపణ. ఈ ఆరోపణ మీద కేసు పెట్టింది. పైగా ఈ ఫేక్ కేసులో నన్ను కొంతమంది పోలీసు అధికారులు అరెస్ట్ చేసి, అరెస్ట్ కూడా కాదు, కిడ్నాప్ చేసి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెట్టి ఇబ్బంది పెట్టారు నన్ను, నా కుటుంబాన్ని అని. మరి తప్పు కదా! ఈ అమ్మాయి అక్యూజ్డ్ అయితే కావచ్చు, నిందితురాలైతే కావచ్చు. కానీ ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు నిజమో కాదో తెలియకుండా, పైగా ఈ అమ్మాయి మీద కేసు నమోదైతే ఈ అమ్మాయి కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు విజయవాడకి? పైగా ఇంకొక విషయం ఏందంటే, ఈ కేసులో ఉన్న ప్రొసీజరల్ ల్యాప్స్ ఏంటంటే, ఈ అమ్మాయి మీద పెట్టిన కేసు విచారణ సందర్భంగా కేసు పెట్టడానికంటే ముందే ముంబై పోవటానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారట పోలీసులు. మామూలుగా సహజంగా ఏంది? ఒక కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌కి వచ్చిన తర్వాత ఆ కంప్లెయింట్‌లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు వెళ్తారు, అరెస్ట్ చేసి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఒకరోజు కేసు నమోదైతే కేసు బుక్ కావటానికంటే ముందు రోజే ముంబై వెళ్ళి ఈ అమ్మాయిని పట్టుకురావాలి, ఈ అమ్మాయి కుటుంబాన్ని పట్టుకురావాలని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారట. అది ఎలా? పోలీసులు ముందే కలగన్నారా?
ఒక అమ్మాయి మీద రేపు మనకి కేసు వస్తది. ఈ కేసులో అమ్మాయిని మనం పట్టుకురావాలి. అమ్మాయి కుటుంబాన్ని పట్టుకురావాలని ముందే కలగన్నారా? అంటే అప్పుడు వైసీపీ నాయకుల డైరెక్షన్ మేరకు అతి ఉత్సాహం చూపించి కేసుని చాలా సీరియస్‌గా తీసుకొని కేసు పెట్టడానికంటే ముందే ఆ అమ్మాయి కుటుంబాన్ని తీసుకురావటానికి డిసైడ్ అయ్యి, కేసు పెట్టిన మరుక్షణం ముంబై వెళ్ళి ఆమెతో పాటు ఆమె తప్పు చేసి ఉండొచ్చు. ఆమె కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి చట్టవిరుద్ధంగా విజయవాడలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెట్టి మామూలుగా ఇది ఎక్కడ తీసుకురావాలి? పోలీస్ స్టేషన్‌కి తీసుకురావాలి. 24 గంటల లోపల కోర్టు ముందు హాజరుపరచాలి. కానీ ఇలాంటివేవి కూడా పాటించకుండా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అనేది ఆమె నమోదు చేసిన కేసు. ఇది ఈ అమ్మాయి వర్షన్. ఈ జత్వాని వర్షన్ ఇది. ఈ ఈ విషయంలో ఈమె బాధితురాలు. అంటే ఈమె తప్పు చేసింది. కానీ తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుని బయటికి తీసుకురావటానికో, ఆ విషయంలో ఆమెను బెదిరించడానికో పోలీసులు కూడా చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు. ఇది ఆమె పెట్టిన కేసు. ఆ కేసులోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఏదైనా ఇప్పుడు ఎట్లాగైతే చట్టవిరుద్ధంగా లాకప్ డెత్ చేసినందుకు సిఐ నాగరాజు జైల్లో గడుపుతున్నాడో, ఇక్కడ కూడా చట్టవిరుద్ధంగా ఒక మహిళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు గాను ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు. విశాల్ గున్ని, క్రాంతి రాణా టాటా, సీతారామాంజనేయులు. ఈ ముగ్గురులో ఇద్దరు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని వాళ్ళు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. మా మీద పెట్టింది ఒక ఫేక్ కేసు అనేది క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. మా మీద పెట్టిన కేసును కొట్టేయండి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. ఆ క్వాష్ పిటిషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ అమ్మాయి కాదంబరి జత్వాని పెట్టిన కేసు విషయంలో విచారణ జరపొద్దు, దాని మీద మేము స్టే ఇస్తున్నాం, మేము తదుపరి చర్యలు చెప్పేంత వరకు కూడా మీరు ఎలాంటి విచారణ జరపొద్దని ఆ విచారణ మీద స్టే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అందుకనే ఒకే కేసు విచారణ జరుగుతుంది, రెండో కేసు విచారణ జరగట్లే. అంటే ఆమె మీద వైసీపీ నాయకుడు పెట్టిన కేసు మీద విచారణ జరుగుతుంది. ఆమె వైసీపీ నాయకుడి మీద పోలీసు అధికారుల మీద పెట్టిన కేసు విచారణ ఆగిపోయి ఉంది. అందుకనే ఒక సైడే విషయాలు జరుగుతున్నాయి. ఆమె మీద పెట్టిన కేసు విషయంలో విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె పెట్టిన కేసు విషయంలో విషయాలు ఆగిపోవటానికి ఉన్న కారణాలు ఏంటి అంటే అది ఆ కేసు మీద కోర్టు స్టే ఇచ్చి ఉంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ వైసీపీ నాయకుడు 1,30,00,000 ఈ అమ్మాయికి ఇచ్చాడు, ఈ అమ్మాయి బ్లాక్‌మెయిల్ చేస్తే అని. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడిచింది అనేది ఇక్కడ కొంత మనకి ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. 1,30,00,000 ఉట్టిగా ఇవ్వడు కదండి. కాబట్టి రిలేషన్స్ పెట్టుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది ట్రాప్‌లో పడతా ఉంటారు. రాజకీయ నాయకులు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ లైఫ్‌లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరి వైపు కొంత తప్పు ఉంది. అందులో ఈ అమ్మాయి కొంత బ్లాక్‌మెయిల్ చేసింది అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ బ్లాక్‌మెయిల్ చేసే అంతగా అతనేం చేశాడు అన్నది కూడా ఇక్కడ చూడాలి. కానీ మొత్తానికి వీళ్ళిద్దరి రిలేషన్‌లో వచ్చిన ప్రాబ్లము, ఈ అమ్మాయి క్యారెక్టర్‌లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇక్కడ చర్చనీయాంశాలు అవుతున్నాయి. సో ఇది వాస్తవానికి అంటే ఒక కేసులో ఆమె బాధితురాలు, మరో కేసులో నిందితురాలు. నిందితురాలుగా ఉన్న కేసేమో ఎంక్వైరీ జరుగుతుంది. బాధితురాలుగా ఉన్న కేసులోనేమో కోర్టు స్టే ఉంది. ఇది రియాలిటీ. థ్యాంక్ యూ.